టెట్కి తీవ్ర స్థాయిలో శ్రమించడం, సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది, నాకు ఇంకేమీ అవసరం లేదు, నేను టెట్లో 150కి ఎలాగో ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నాను కాబట్టి సులువుగా వచ్చే అవకాశం ఉంది, 150కి 140 సాధిస్తా, 130 సాధిస్తాను అనుకోవడం పొరపాటు మిత్రులారా. ఎందుకు అంటే నువ్వు ఎంత చదివినా కూడా చదివిన దాన్ని పేపర్ పైన ప్రజెంట్ చేయడంలో మాత్రం అత్యంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ కాగలవు. అలా ప్రజెంట్ చేయాలి అంటే చదివిన దాన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు సక్సెస్ కాగలవు. ఎందుకంటే సపోజ్ ఒక మెథడాలజీయే తీసుకోండి, 1వ పాఠ్యాంశం నుంచి 6 పాఠ్యాంశాలుగా విభజించుకున్నామంటే అది చదివినప్పుడు కానీ ఎవరైనా చెప్తున్నప్పుడు మనం విన్నప్పుడు కానీ చక్కగా అర్థమైపోతుంది. కానీ ఈ సైకాలజీ, మెథడాలజీ మిగిలిన అంశాల నుంచి ఏదైనా అప్లికేషన్ బిట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దాన్ని మనం చేసే విధానంలో తేడా రావాలి. అలా చేయాలి. ఏదైనా అంశం నుంచి ఎన్ని రకాలుగా బిట్లు అడిగే అవకాశం ఉంది, ఏ రకంగా బిట్ అడిగినప్పుడు మనం దాన్ని ఏ విధంగా వర్కౌట్ చేయగలం, ఇలాంటి దాని నుంచి ఇలాంటి సమస్యను అధిగమించాలి అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయాలి అంటే మనం ఈ టీసాట్ తరపున నిపుణులందరూ కూడా వస్తున్నారు, వాళ్ళతో ఆ నిపుణులు ఇచ్చే సలహాలు సూచనలు పాటించండి. దానితో పాటు ఖచ్చితంగా మీరు చదవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయి, పుస్తకాలు ఏమైనా ఉన్నాయి అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రూపొందించిందో తెలుగు అకాడమీ నుంచి ఆ పుస్తకాలను మీరు చదవండి. ఒకవేళ ఆ పుస్తకాల్లో సమాచారం ఎక్కువగా ఉంది, ఇంకా పిన్ పాయింటెడ్గా కావాలి అనుకుంటే మనకు మార్కెట్లో కొన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి, S&S పబ్లికేషన్ అని, ఆ తర్వాత ఇంకా కొంతమంది వ్యక్తిగతంగా ఫ్యాకల్టీస్ రాసే పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు ఒక మెథడాలజీయే ఉంది, మెథడాలజీలో 4 సబ్జెక్టులు అంటే 3 సబ్జెక్టులు ట్రై మెథడ్, మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ. 4వ సబ్జెక్ట్ అని ఎందుకు అన్నానంటే ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది, సెకండ్ ఇయర్లో కూడా మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది. ఇలా ఎవరైనా పబ్లికేషన్ నుంచి పుస్తకం రాసినప్పుడు అకాడమీ పుస్తకాలు చదవాలి అంటే ఈ 4 పుస్తకాలు కొనుక్కొని మనం చదవాలి. కానీ అదే పబ్లికేషన్ నుంచి వచ్చింది అనుకోండి, ఈ 4 పుస్తకాలు ఒక దగ్గర పెట్టి ఒక పుస్తకంగా తయారు చేస్తారు ఆ నిపుణుడు. సో అలా తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు టైం సేవ్ అయిపోతుంది, ఆ చేసే విధానంలో బిట్ని కూడా పిన్ పాయింటెడ్గా బయటికి తీయగలుగుతాం. కాబట్టి ఫైనల్గా చెప్పొచ్చేది ఒకటే, డైరెక్ట్గా ఏదైతే చదివామో అది పేపర్ మీద పెట్టే సమర్థత మీలో ఉండాలి. పేపర్ మీద పెట్టే సమర్థత ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏ విధంగా అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, దీన్ని ఇలా అడిగినప్పుడు నా ఆలోచన విధానం ఎలా ఉండాలి, దీన్ని మరో విధానంలో అడిగినప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఈ సమస్యనంతా అధిగమించడానికి ఖచ్చితంగా మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయాల్సిందే.